హాయ్ ఫ్రెండ్స్, మంతెన సరోజిని. మువ్వంకాయ. మొన్న నీల వంకాయలు వండుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వైట్ వంకాయ, గుత్తి వంకాయ కింద వండుకుందాం. వీటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం గసగసాలు, కొన్ని ధనియాలు, దాల్చిన చెక్క, లావు ముగ్గలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకుని మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్న దాంట్లో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్టు, కొంచెం చిటికెడు అంతా పసుపు వేసుకున్నా ఫ్రెండ్స్. వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకో మువ్వంకాయకి ఇలా గుత్తుల కింద కోసి ఉంచిన ఫ్రెండ్స్. ఇప్పుడు బాండి వెలిగించుకొని కర్రీ పెట్టుకుందామండి. ఇవన్నీ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ అంటించుకుందాం. గ్యాస్ అంటించుకుని బాండి ఎలాడిపోయిన బాండి వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మువ్వంకాయ ఇడిపోకుండా ఉంటుంది. అటు ఇటు కలిపినప్పుడు ఎలాడిపెట్టి బాండి తీసుకోండి. తీసుకుని ఆయిల్ పోసుకుందాం అండి. ఆయిల్ పోస్తున్నాం చూడండి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం. మువ్వంకాయకి ఆయిల్ పడుతుందండి. ఇది వీట్ ఎక్కాక, కొంచెం వీట్ అయ్యాక, ఆయిల్ వీట్ అయిందండి. ఇప్పుడు బిర్యానీ ఆకులు 2 లవంగాలు 3, దాల్చిన చెక్కలు 2, ఇలాచీలు 2 వేసుకుని కొంచెం ఫ్రై చేయాలి. వేగించండి. కొంచెం వేగించండి. ఇలా వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. అవి వేగినవి కదా, కొంచెం కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసుకున్నామండి. ఇప్పుడు మువ్వంకాయలు పెట్టేసిన ఫ్రెండ్స్. మసాలా పెట్టేసాను, వేసుకున్నాను. అది వేసుకున్నా. మువ్వంకాయకి మనం చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇలా గుత్తిలాగా పోసుకోవాలి. కాడ కొంచెం వేరేస్తా ఉంచుకోవాలి పొడవుగా. ఇవ్వండి, అన్నీ వేసేసుకుని ఒకసారి కలుపుకున్నామండి. నెమ్మదిగా కలుపుకోండి. ఇది మూత పెట్టేద్దామండి. కాసేపు మగ్గాక తీస్తాం, చూద్దాం. కొన్ని మిర్చి వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మగ్గింది. మగ్గాక దీని మీద కొంచెం వాటర్ పోతాం ఫ్రెండ్స్. దీని మీద కొంచెం వాటర్ పోద్దామండి. చూడండి, కొంచెం వాటర్ పోసిన అది చెమటకి ఆవిరికి కింద మగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఇంకా చూద్దామండి. మూత తీసి ఇంకా చూడండి, మగ్గింది చూడండి ఫ్రెండ్స్. ఇదండి, ఇలా మగ్గాక కొంచెం లైట్గా వాటర్ పోద్దామండి. వాటర్ పోస్తాం కొంచెం లైట్. చూడండి ఫ్రెండ్స్, కలిపి మూత పెట్టి ఉంచుదాం. చూద్దాం ఫ్రెండ్స్, కూర ఎలా మగ్గిందో. ఇంకా చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి మువ్వంకాయ ఎలా వచ్చిందో చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, గుత్తులాగే ఉంది. ఇలా వండుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.